విడుదల చేస్తున్నారు. రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తున్నారు. 11,50,000 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. రైతులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణమాఫీ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణను చేపట్టింది. రైతులతో సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ నెలాఖరులోపే 1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీకి 31,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తున్నారు. రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులు జమవుతున్నాయి. ఈరోజు రైతులకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నారు. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణమాఫీ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణను చేపట్టింది. రైతులతో సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ నెలాఖరులోపే 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. రైతు రుణమాఫీకి 31,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. నాగేంద్ర. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ భవన్తో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్లో రైతు రుణమాఫీ ఈరోజు 4 గంటలకి 1,00,000 లోపు రుణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున రైతు సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లకార్డులు పట్టుకుని వారంతా కూడా రేవంత్ రెడ్డి జై కిసాన్ అంటూ కూడా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 లోపు రుణాలు మాఫీ అవుతున్నాయి కదా అన్న? ఎందుకంటే ఈ రోజు సువర్ణ పండుగ రోజు, అన్ని రైతాంగ కుటుంబాలకు ఆనందం ఇచ్చే రోజు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకునే రోజు. మేము ఎప్పుడు రైతు పక్షమే. రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమ ధ్యేయులు. ఆయన సువర్ణ అక్షరాలతో నిలుపుకునే రోజు. ఎప్పటికీ ఇచ్చిన మాట నిలుపుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి, ఏ విధంగా చూస్తారు? ఈ రోజు రాష్ట్రంలో మరవరాని రోజు. ఎందుకనంటే ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరు కూడా 31,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా రుణం లేని విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మనము మరవరాని దినం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిర్రో దాన్ని రేవంత్ రెడ్డి గారు అమలుపరిచినందుకు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనం మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దానిలో భాగంగానే గాంధీ భవన్లో కూడా రైతు సంబరాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 లోపు రుణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాఫీ అవుతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఈరోజు 11,50,193 మంది లబ్ధిదారులు ఈరోజు చేసేటటువంటి 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అవుతున్నటువంటి లబ్ధిదారులు ఈ మేరకు ఉంటే, అదేవిధంగా దాదాపు
10,84,000 కుటుంబాలు ఈరోజు లక్షలోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవడంతో వారంతా కూడా లబ్ధి చేకూరుతున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 లక్ష లోపు ఉన్నటువంటి లోపు రుణాలన్నీ కూడా ప్రస్తుతం మాఫీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,500 రైతు వేదికలకు సంబంధించినటువంటి రైతులతో ముఖాముఖి ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు వేదికల వద్ద కూడా పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ భవన్ లో సైతం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కట్అవుట్ కి పాలాభిషేకం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరొకవైపు నృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా గాంధీ భవన్కి తరలి రావడంతో పాటు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు లక్షలోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ కాబోతున్నాయి. అదేవిధంగా ఈ నెలాఖరు కల్లా మరొక 1.5 లక్షల రుణాలు ఉన్నటువంటి మాఫీ అన్ని కూడా అవబోతున్నాయి. దాంతోపాటు ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఒకేసారి 2 లక్షల రుణాలు ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పుడు కూడా మాఫీ చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే పెద్ద ఎత్తున ప్రస్తుతం చూడొచ్చు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షితో పాటు అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులైనటువంటి రోహిన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టపాసులు బాణాసంచులు పేల్చడంతో పాటు పూర్తిగా రైతు సంబరాలు వారంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా వారంతా కూడా కలిసికట్టుగా రైతు సంబరాలను చేయబోతున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటటువంటి రైతు సంబరాల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరగాలనేటువంటి గౌరవనీయులు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారికి, మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ శ్రీధర్ బాబు గారికి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్స్ శ్రీ కేశవరావు గారికి, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, శ్రీ వేణుగోపాల్ గారికి, జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న ఇతర మంత్రివర్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ఎమ్మెల్సీస్కి, గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ ఉదయపూర్వక స్వాగతం. సార్, ఈరోజు తెలంగాణ రైతులకి ఒక పండుగ దినం. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు ఈరోజు ప్రారంభించి సుమారు 11 లక్షల కుటుంబాలకి 6,098 కోట్ల రూపాయలు ఈరోజు మనము వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం సార్. ఈ సందర్భంగా రాష్ట్రంలో 566 రైతు వేదికల నుండి రైతులు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఈరోజు మనం ఇంకో ముఖ్యమైన కార్యక్రమం కూడా లాంచ్ చేస్తున్నాం సార్. మనం జనవరి నెలలో రైతు నేస్తం అన్న కార్యక్రమంలో రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అనుసంధానం చేసే కార్యక్రమం మీరు లాంచ్ చేశారు సార్. ఈరోజు ఇంకొక 500 సెంటర్స్ మనము కొత్తగా ప్రారంభించుకుంటున్నాం. ఇది క్రమేపీ అన్ని రైతు వేదికలకి తీసుకెళ్లాలన్నది వ్యవసాయ శాఖ ఒక